ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత విడిపోవడము వేరైపోవటము అనేది దేవుని చిత్తం కానే కాదు. భర్తతో ఇక నేను ఏగలేకపోతున్నాను, నా భార్యను నేను భరించలేకపోతున్నాను, దీనికి పరిష్కారం ఒక విడాకులు మాత్రమే అని మీరు ఆశిస్తున్న ఆలోచన చేస్తున్న ఒక్క నిమిషం, అది దేవుని చిత్తం కాదు అనే వాస్తవం మీకు తెలిస్తే మంచిది. విశ్వాసి అయిన భార్య తన విశ్వాసాన్ని బట్టి తన భర్తను బాగు చేసుకుంటుంది. విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి తన భార్యను రక్షించుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. ఓర్పు సహనముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, కానీ కోపతాపాలతో విడిపోవాలి, వేరైపోవాలి, విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కారణం తెలుసా? నీ బిడ్డలకు తండ్రిని కానీ తల్లిని కానీ దూరం చేసే హక్కు నీకు లేనే లేదు. భార్యగా భర్తగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు. ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనము కనపరిచి కుటుంబాన్ని కట్టుకోవాలి, కానీ కుప్పగూల్చుకోవడానికి మాత్రం వీల్లేదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇల్లు నిర్మించుకుంటుంది. మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఈరోజు నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భర్తను వదిలించుకోవాలనుకుంటున్నావు, మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భార్యను వదిలేయాలని ఆశపడుతున్నావు. దయచేసి ఆలోచన విరమించు.